తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి నిరుద్యోగులను వాడుకుంది. మరోపక్క ఏదైతే తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులను సైతం కూడా చాలా వరకు ప్రచారంలో కూడా యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రతి ఒక్కరం కూడా చూసినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చాలా వరకు కూడా ఏదైతే మరి ఉద్యమకారులకు ద్రోహం చేసిందంటూ కూడా ఏదైతే ఉద్యమకారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఉద్యమకారులను ఆదుకుంటాం, వాళ్ళకు సంక్షేమ పథకాలు అందిస్తాం, అదేవిధంగా 250 గజాల భూమి ఇస్తామని చెప్పింది, ఇల్లు కట్టిస్తామని చెప్పింది, 25,000 గౌరవ వేతనం కూడా అందిస్తామని చెప్పింది. అవన్నీ ఎప్పుడన్నా దాని గురించి మనం మీతోటి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేసింది? ఈ మధ్య కాలంలో కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు రూబీ స్టీవెన్సన్. నేను వచ్చి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. 2023 కాంగ్రెస్ ఎలక్షన్కి పోయేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు ఏంటంటే ఉద్యమకారులని మేము చూస్తాము, ఖచ్చితంగా ఉద్యమకారులను ఆదుకుంటాము, వాళ్ళకు 250 గజాలు, అదేవిధంగా 25,000 పెన్షను, అదేవిధంగా మెడికల్ బెనిఫిట్స్ కానీ ఇంకా గవర్నమెంట్ నుంచి ఫస్ట్ వీళ్ళని ఐడెంటిఫై చేస్తామని చెప్పింది. దాని తర్వాత మేము అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాము. దాని తర్వాత ప్రజావాణి పెట్టడం జరిగింది. ఆ ప్రజావాణిలో కూడా మేము 2-3 సార్లు కలిసాము, పోయి లెటర్స్ ఇచ్చాము, గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా వచ్చాయి. ఇట్లాంటివి అన్నీ చేస్తూనే ఉన్నాము. కానీ లాస్ట్కి ఇప్పుడైతే ఒక కమిటీ మాత్రం వేశారు. ఆ కమిటీ ప్రకారము మేము అందరికీ అందులో ఒక 4 పాయింట్లు పెట్టారు. లైక్ ఏంటంటే అమరులైన ఫ్యామిలీస్కి ఫస్ట్, సెకండ్ ఎవరికైతే ఈ దెబ్బలు దాకాయో లాఠీ చార్జ్లో లేకుంటే బుల్లెట్ ఫైరింగ్లలో వాళ్ళకు, మూడోది వచ్చేసి జైలు పోయి వచ్చిన వాళ్ళకు. అయితే మేమందరం ఏమంటున్నామంటే వీటితో పాటు మేము చాలామంది మీ జైలు దాకా పోకుండా కూడా అరెస్ట్ అయ్యాము, మమ్మల్ని తీసుకుపోయి లోపల పెట్టారు, 151 సెల్ఫ్ బెయిల్ కింద వదిలేశారు. సో మీరు కూడా దాంట్లో ఏంటంటే పేపర్ కట్టింగ్స్ కానీ అదేవిధంగా నిజమైన ఉద్యమకారులు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపట్టడానికే ఈ కమిటీతో పాటు మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఆ టైంలో 2009 నుంచి 2014 వరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే వర్క్ చేసిందో ఆ కమిటీలో 119 నియోజకవర్గాల చేసి చైర్మన్లు ఉన్నారు, కన్వీనర్లు ఉన్నారు, కోఆర్డినేటర్స్ ఉన్నారు. కాబట్టి ఆ జిల్లాలో ఆ టైంకి జిల్లా చైర్మన్లను కూడా వేశారు. వీళ్ళని పట్టుకుంటే ఈ జేఏసీలో ఎలా అంటే అప్పుడు ఉన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ జేఏసీలో పనిచేసాయి. కాబట్టి జేఏసీ చైర్మన్లని వాళ్ళని పట్టుకుంటే మాత్రం 100%గా మనకు నిజమైన ఉద్యమకారులది మాత్రం లిస్టు దొరుకుతుంది, నిజమైన ఉద్యమకారునికి మాత్రం న్యాయం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నిజాయితీగా అన్నట్లు చాలామందిని ఇప్పుడు మేము చూస్తున్నాం, కొంతమంది కొన్ని సంఘాలు పెట్టుకొని వాళ్ళు ఉద్యమకారులమని ముందుకు వస్తున్నారు. అది కాదండి, మీరు నిజంగానే ఎంక్వైరీ చేయాలనుకుంటే జేఏసీని పట్టుకోండి. మీరు జేఏసీ చైర్మన్లకు చెప్తే జేఏసీ చైర్మన్ దగ్గర ఆల్రెడీ లిస్టులు ఉన్నాయి. ఎవడైతే నిజంగా పనిచేసారో ఉద్యమకారులు వాళ్ళందరి లిస్టు ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ నియోజకవర్గం చైర్మన్ల దగ్గర ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము ఒకటే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిజంగా అగర్ ఎంక్వైరీ ఈ కమిటీ కరెక్ట్ లేదంటే మాత్రం నిజంగా పోరాడి నిజంగా కొట్లాడిన తెలంగాణ వాదులకు మాత్రం అన్యాయం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం పదే చెప్తావు, కానీ నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు కూడా మనం చూస్తూనే ఉన్నాం. నిజంగా ఉద్యమకారులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు వేసిన కమిటీలో మాత్రము సార్ కోదండరామ్ సార్ కానీ అద్దంకి దయాకర్ గారి కానీ వీళ్ళకు కోదండరామ్ సార్కు మాత్రం నిజంగా ఉద్యమకారులు ఎవరు, ఏ నియోజకవర్గంలో పనిచేసారో ఇవన్నీ సార్కి మాత్రం తెలుసు. అదేవిధంగా అన్యాయం అంటే నిన్న మొన్ననే కమిటీ వేశారు కాబట్టి ఇంతవరకు మనకి ఏం లిస్టు కానీ ఎక్కడ కానీ ఏం మాలాంటి వాళ్ళ దగ్గర దాకా ఎవరు అప్రోచ్ కాలేదు, ఎవరు అడగలేదు. ఇప్పుడు కమిటీని వేశారు కాబట్టి కమిటీ వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు రేపు పొద్దున మాలాంటి వాళ్ళని కూడా అడగవచ్చు. మరి మా దగ్గర కూడా లిస్ట్ ఉంది, ఇప్పుడు మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిది కూడా అడగవచ్చు. కానీ పడ్డ ఒక 4-5 రోజులు అవుతుంది మా అంటే. కాబట్టి మనం ఏమంటున్నామంటే వాళ్ళు వచ్చాక మాత్రం మనము న్యాయం అన్యాయం ముందే ఇంకా గుర్తించలేదు, ఇంకెవరికి ఏం జరగలేదు. కాబట్టి మనం అన్యాయం న్యాయం గురించి మాట్లాడుతాం. ఇప్పటివరకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో పారదర్శకత లేదు. ఇప్పుడు ఏదైతే ఉద్యమకారులను తీసుకునేటువంటి విషయంలో కూడా పారదర్శకత ఉండదు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకే ఉద్యమకారులకు చెందేటువంటి బెనిఫిట్స్ చెందుతాయని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. సార్ ఇందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు వేసిన కమిటీ ఎలాంటి పొలిటికల్ పార్టీస్ ప్రెషర్కి రాకుండా అన్ని పొలిటికల్ పార్టీలు నిజంగా ఆ రోజు ఉద్యమంలో పనిచేసిన పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ఆ పొలిటికల్ పార్టీల నుంచి వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళతోటి కూర్చొని చర్చించి వాళ్ళతోటి నిర్ణయించి చేస్తే మాత్రం ఇది ముందుకు పోతుంది. లేకుంటే మాత్రం పొలిటికల్ పార్టీస్ ప్రెషర్ ఉందంటే మాత్రం నిజమైన ఉద్యమకారులకు
దొరకడం కష్టమవుతుంది. అంటే ప్రతిసారి ఉద్యమకారుల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉన్నారు. మరి చిత్తశుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు జాప్యం చేసుకుంటూ వచ్చింది? ఇంకా 2 ఏళ్ల కాలం మాత్రమే సమయం ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైతే నిజమైనటువంటి ఉద్యమకారులను వెలికితీసి వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని మీరు భావిస్తూ ఉన్నారు? ఇప్పటికైతే మేము అనుకున్నట్లు ఇప్పుడు మనం అనుకోలేదు. గత ప్రభుత్వంలో కొంతమంది ఉద్యమకారులకు న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా పోయినసారి జూన్ 2వ తారీఖు కొంతమందికి ప్రకటించారు, కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే కనీసం ఉద్యమకారుల గురించి ఇప్పటికైనా ఒక కమిటీ వేశారు. అది ఇక వేశారు కాబట్టి దాని నుంచి ఏమన్నా ఆశావాహులం మేమందరం కూడా ఆశిస్తున్నాం. నిజంగానే ఒక కమిటీ వేశారు కదా, చేస్తారేమో అని ఒక ఆశ మాత్రం ఉంది. ఏదైతే నామినేటెడ్ పోస్టులో ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చి తీర్థం, టికెట్లు కావచ్చు, నామినేషన్ పదవులు కావచ్చు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటూ కూడా చాలా సందర్భాలు ఇండైరెక్ట్ కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నిజంగా చిత్తశుద్ధి ఉండి ఏ పార్టీ అని ఉండనివ్వండి, పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ అని ఉండని, అన్ని పార్టీలు కూడా కనీసం ఒక 70% వాళ్ళ పొలిటికల్ పార్టీకి ఇచ్చిన ఒక 30% నిజమైన ఉద్యమకారులకు కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యమాలలో వీళ్ళు లెక్క చేయకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా వీళ్ళు అన్నీ వదులుకొని తిరిగినాము. కాబట్టి ఒక 30% 35% ఉద్యమకారులకు కూడా ఇస్తే బాగుంటుందేమో. కార్పొరేషన్లో కొంతమందికి టికెట్లు ఇస్తే బాగుంటుంది. అట్లా ఇస్తే ఏమవుతుందంటే నిజంగా ఇప్పుడు చేసింది ఏంది, మనం ఒక రాష్ట్రం గురించి ఇంత కష్టపడ్డాము, రేపు డెవలప్మెంట్కి కూడా మాలాంటి వాళ్ళు హెల్ప్ కావచ్చు. లేకుంటే మాలాంటి వాళ్ళు కాకుండా నిజమైన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ అరువులే కదా, ఇవ్వచ్చు కదా. ఏ పొలిటికల్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనే కాదు, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది. నిజంగానే వీళ్ళందరూ కూడా ఓ 35% ఇస్తే కనీసం ఉద్యమకారులకు వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, అరే నిజంగానే మమ్మల్ని గుర్తించారు, ఉన్నా లేకున్నా ఒక టికెట్లు వచ్చినప్పుడు రేపు ప్రభుత్వానికి కూడా పనిచేయవచ్చు, లేకుంటే ఇంకా ముందు ఫర్దర్ దేనికైనా కూడా పనిచేయవచ్చు. ఈ మధ్య కాలంలో శ్రీకాంతాచారి తల్లికి పీసీ కమిషన్ సభ్యురాలిగా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు శ్రీకాంతాచారి ఇవాళ నిజంగా తెలంగాణ అంటే తొలి అమరుడు శ్రీకాంతాచారి. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. వాళ్ళ అమ్మకు ఇచ్చినందుకు మేము కూడా సంతోషించాము. దానికి ఇక మనం కనీసం ఆమెకు గుర్తించి ఆ పోస్ట్ ఇచ్చినందుకు కొంచెం పర్లేదండి, హెల్ప్. గతంలో ఎమ్మెల్యే చేయలేదని చాలా వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, కేవలం సభ్యురాలుగా ఇవ్వడం ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే చాలామంది ఎమ్మెల్సీ చేస్తారని కూడా ఆశ వ్యక్తం చేశారు, కానీ ఎమ్మెల్సీ చేయకుండా కేవలం సభ్యురాలుగా నియమించడం ఎట్లా చూడొచ్చు? అదైతే కొంచెం బాధాకరము. ఎందుకంటే నిజంగా ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ అని మాట్లాడుకునికే ఇవాళ రాజకీయ నాయకులకు అందరికీ ఒక ఎమ్మెల్యే కానీ మనిషి కూడా ఒక ఎమ్మెల్యే అయిండు, ఒక సీఎం కానీ మనిషి కూడా ఒక సీఎం అయిండు. కాబట్టి ఇలాంటి వాళ్ళ త్యాగాల మీదనే వచ్చింది తెలంగాణ. ఇలాంటప్పుడు వాళ్ళ అమ్మకు ఒక ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేనో ఇస్తే దానికి ఏం ప్రాబ్లం లేకుండా ఉండే, కానీ అది ఇస్తే మాత్రం న్యాయం జరిగేది. ఇంకా కూడా ఇప్పటికైతే అది సాటిస్ఫాక్టరీ పోస్ట్ కాకున్నా కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుండే ప్రభుత్వం అని. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మొన్న మీరు కమిటీ వేశారు, కాలయాపన చేయకుండా ఇప్పటికైనా నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారందరికీ మీరు ఇస్తా అన్న మేనిఫెస్టోలో 2023 మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అది చేయాలనేది మాత్రం నా ఉద్యమకారుల డిమాండ్. ఆ 250 గజాలు ప్లస్ 25,000 పెన్షన్, అదేవిధంగా మెడికల్ కార్డు, అదేవిధంగా ఐడెంటిఫికేషన్, ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇవ్వండి. ఈ జూన్ 2వ తారీఖు దగ్గరలోనే ఉంది. నిజమైన ఉద్యమకారులకు ఏమైనా అనౌన్స్ చేసేదంటే ఆ జూన్ 2వ తారీఖు వరకు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరొకసారి మాకు ఆపర్చునిటీ ఇచ్చిన అన్న మీకు అందరికీ థ్యాంక్స్. జై తెలంగాణ. ఏవైతే ఉద్యమకారులకు సంబంధించినటువంటి కేసులు అన్నీ కూడా ఎత్తివేస్తామని చెప్పింది, నిజంగానే కేసులు ఎత్తేసిందా, లేకపోతే మీరు రొటీన్గా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు? ఇప్పటిదాకా అటువంటి కార్యాచరణలు ఎత్తేస్తామని చెప్పారు. ఆ సర్క్యులర్ రిలీజ్ చేయాలి, జీవో నంబర్ ఉండాలి, అప్పుడు ఉంటేనే ప్రభుత్వాన్ని నమ్ముతాం. జాప్యం చేస్తుంది అనుకోవచ్చు. అది ఏమో అర్థమవుతలేదు, ప్రభుత్వంలో మనసులో ఏముందో తెలియదు. ఈయననే అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పలు దఫాల మీద తెలంగాణ ఉద్యమకారులం రేవంత్ రెడ్డి గారిని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఆయనే మేనిఫెస్టోలో పెట్టాడు. శ్రీధర్ అన్న అప్పుడు చైర్మన్ ఉండే కమిటీకి. వీళ్ళందరినీ చాలా దఫాలు కలిసాం. ఆర్టీసీ జేఏసీ పక్షాన కూడా మేము రిపోర్ట్ ఇస్తే మాకు ప్రత్యేకంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు. మేము కూడా ఒకటి పెట్టించాం, ఆర్టీసీ ప్రభుత్వం విలీనం అయితే ప్రభుత్వానికి అండగా ఉంటారు కార్మికులు అని చెప్పి మాకు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. కూడా స్వయంగా ఉద్యమకారుడే కదా, ఆయన దృష్టికి ఏమన్నా వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేసిరా? చేసాం, చాలాసార్లు లెటర్లు ఇచ్చాము. తెలంగాణ జేఏసీ తరఫున పొన్నం ప్రభాకర్కి ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం, వాళ్ళ శాఖ ఉన్న ఏ మంత్రులు ఉన్నారో అందరికి మంత్రులకు ఇచ్చాం. ఇప్పుడు ఎంతమంది మంత్రులు ఉద్యమకారులను
కలవండి, పిలవండి, మాట్లాడండి. ఇంతకుముందు ప్రభుత్వమే ఉద్యమకారులను నెగ్లెక్షన్ చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం ఇంటికి ఫామ్ హౌస్కి అయింది కాబట్టి అటువంటి ప్రభుత్వం మనం కావద్దు. మంచి పేరు తెచ్చుకోవాలంటే తెలంగాణ ఉద్యమకారులను పిలిచి చర్చ చేయండి. మీరు ఏ రూపంగా చేస్తారు? ఇప్పుడు కమిటీ వేశారు, ఆ కమిటీకి విధి విధానాలు పెట్టండి. మేము ఏ విధంగా ఉద్యమకారులను గుర్తించాలని మీరు క్వశ్చన్ చేసులు కాదు. అప్పుడు కాన్స్టిట్యూన్సీ చైర్మన్ కన్వీనర్ వేశారు స్టార్టింగ్లో, వాళ్ళను అడగండి, వాళ్ళు చెప్తారు. అక్కడ నీకు ప్రెస్ ఉంటుంది, పోలీస్ రికార్డ్స్ ఉంటాయి. ప్రభుత్వం మీ చేతులు ఉంది, గంట సేపట్లో వస్తాయి అన్ని రిపోర్ట్ తెచ్చుకోవాలంటే. ఎంఆర్ ఆఫీసులో అక్కడ ధర్నాలు చేసినాం, ఎంఆర్ ఆఫీసులో అక్కడ రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ అయితే ఎవరు తారుమారు చేయరుగా. దయచేసి ఆ విధంగా రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యమకారుల మీద మాకు చిత్తశుద్ధి ఉందని చెప్తా ఉంది. చిత్తశుద్ధి ఉంటే అది నిరూపించుకుంటే మంచిది. ఇప్పుడు ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణలో కూడా 96 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి. కాన్స్టిట్యూన్సీ చైర్మన్ కన్వీనర్గా చేసినాము, వాళ్ళందరి దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరో ఇస్తే కూడా రాసుకోవద్దు. నిజాయితీ పరులు, నిజాయితీగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులకే మీరు బెనిఫిట్ చేయండి. తప్పుదో పట్టిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి. అదే జేఏసీ చైర్మన్గా ఇప్పుడు కోదండరామ్ ఉన్నారు, ఆయన పూర్తిగా తెలుసు కాబట్టి చైర్మన్గా ఆయన వేస్తేనే న్యాయం జరుగుతుండే. కేశవరావు గారిని వేశారు, మేము వ్యతిరేకిస్తలేం కానీ ఆయన తెలంగాణ ఉద్యమకారులలో లేడు. ఉద్యమం నడిపించింది జేఏసీ చైర్మన్ కోదండరామ్. దయచేసి ఆయన చైర్మన్ చేసి విధి విధానాలు తయారు చేస్తే కోదండరామ్ని ఎందుకు కమిటీ చైర్మన్గా తీసుకోలేదు, కేశవరావుని ఎందుకు తీసుకున్నారు అనుకోవచ్చు? దాని వెనకేమన్నా ఉందనుకోవచ్చు. లేలే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయన ఒక పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఆ విధంగానే ఇవ్వకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇంకా వ్యక్తిగతంగా నేను సార్తో కూడా కలవలేదు, నాకు డ్యూటీ బిల్లో కలవలేదు. కోదండరామ్ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, చాలా మందితో ఆయనకి సాన్నిహిత్యం ఉంటుంది, చాలా వరకు పారదర్శకంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఆయన పక్కన పెట్టి వైస్ చైర్మన్గా నియమించేటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు? దాంట్లోనే కొద్దిగా మతలాభం అనిపిస్తుంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉంటే వాళ్ళ కంట్రోల్ ఉంటుందని అనుకోవచ్చు ప్రభుత్వం. తిరిగి ఏం తెలియదు. ఈ 2-3 రోజులలో అన్ని విషయాలు ప్రభుత్వం దగ్గర పోతాం, చర్చలు చేస్తాం. సార్తో కూడా కలవడం జరుగుతుంది. 2 రోజులు మాకు టైం ఇస్తున్నాడు. ఈరోజు మీటింగ్ అయిన తర్వాత తీర్మానం చేసి మనం ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరుగుతుంది.